ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్సు సౌకర్యం? బాధాకరంగా ఉందా? ఏంటమ్మా అందరూ హ్యాపీ అని ఫీల్ అవుతుంటే ఓకే రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఇచ్చి దీని భారం ఎవరి మీద మోపుతారు? ప్రజల మీదనే కదా. ఎస్ టాక్సెస్ రూపంలో మన మీద పడుతుంది. అసలు ఈ ప్రజలు మారితేనే రాజకీయ నాయకులు మారుతారు సార్. ప్రజలు మారాలి ఫస్ట్. ఓకే ఫ్రీ వచ్చింది ఏది తీసుకోవద్దు సార్ నా దృష్టిలో అయితే. రైట్ కరెక్ట్. అవునా కదా? అవును. మొత్తం మేమే సార్ సఫర్ అయ్యేది, మధ్యతరగతి సఫర్ అయితే వేరే ఎవరు సఫర్ గా వాళ్ళ దగ్గర మస్తు డబ్బు ఉంటది, బ్లాక్ మనీ అది ఇది అన్న చాలా ఉంటది. సఫర్ అయ్యేది ఎవరు? మధ్యతరగతి కుటుంబస్తులు. ఉపాధి ఇవ్వాలి సార్, ఉపాధి ఇవ్వండి. ఒక ఉపాధి ఇవ్వండి, ఆడవాళ్ళైనా పురుషులైనా ఎవరైనా సరే ఒక ఉపాధి ఇవ్వండి, పని చెప్పండి, పని కల్పించండి, పని కల్పించి తీసుకోండి. అంతేగాని ఫ్రీగా మాకొద్దు. ఫ్రీ అస్సలు వద్దు సార్, అసలు వద్దు. ఫ్రీ ఏది వద్దు, కేవలం బస్సే కాదు అసలు ఫ్రీ అనే